Let us discuss the current carrying wire in a straight wire, in a circular wire and a solenoid. సో ఇప్పటి వరకు మనం ప్రీవియస్గా కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో అవి చూసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మనం కరెంట్ క్యారింగ్ వైర్, కరెంట్ క్యారింగ్ వైర్ అది ఒకటి స్ట్రైట్ వైర్లోను, అదేవిధంగా సర్క్యులర్ వైర్లోను, సాలినాయిడ్లో చూద్దాం. సో కరెంట్ స్ట్రైట్గా ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంటుంది, అదేవిధంగా వైర్ సర్క్యులర్ లూప్లో ఉన్నప్పుడు, ఈ విధంగా రౌండ్ సర్క్యులర్ లూప్లో ఉన్నప్పుడు అప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది. అదేవిధంగా ఒక సాలినాయిడ్ మీన్స్ హెలికల్ స్ట్రక్చర్స్, స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్ అంటాం. సో ఇందులో వెళ్ళేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్, కరెంట్ క్యారింగ్ వైర్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, దట్ ఈస్ స్ట్రైట్ వైర్. సో స్ట్రైట్ వైర్లో కరెంట్ క్యారింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో దీనికంటే ముందు మనం ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, let us learn about the right hand thumb rule. So in this right hand thumb rule, so we have thumb and the four fingers. So ee veetini four fingers antam. So this is called as four finger or curve fingers. Okay, we call it as curve fingers ga చెప్పుకుంటాం. సో కర్వ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడం, ఎందుకంటే కర్వ్గా ఉంది కాబట్టి. సో we call it as curl fingers. And this is the thumb, we know it. And ఎప్పుడైతే కరెంట్ అనేది స్ట్రైట్గా ట్రావెల్ అవుతుందో, అంటే కరెంట్ అనేది ఎప్పుడైతే స్ట్రైట్గా ట్రావెల్ అవుతుందో అప్పుడు మనం ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తాం. రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో థంబ్ని ఏం రిప్రజెంట్ చేస్తాం అంటే కరెంట్గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ ద కర్ల్ ఫింగర్స్ ఏం రిప్రజెంట్ చేస్తామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో స్ట్రైట్ వైర్లో వీ రిప్రజెంట్ ద థంబ్ యాజ్ ద కరెంట్, it represents as the current, and the curl fingers which represent as the magnetic field. So magnetic field, it could be a clockwise direction or anti-clockwise direction. So మనం ఒకసారి ఈ ఎక్స్పెరిమెంట్లోకి చూద్దాం. సో ఈ ఎక్స్పెరిమెంట్లోకి మనం చూసుకోవాల్సినటువంటి ఏంటంటే ఎయిమ్, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. సో ద ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ టు షో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ straight wire. So straight current carrying wire to show the magnetic field around it. So what are the materials required? So these are the stand, table, battery, conducting wire, wooden plank, compass needle. So all these are needed, that will be taken as a materials required. In the procedure ko chesariki em chestam, so we connect all the circuits like battery to the wire again we connect it to the stand. So from there we make a hole to a wooden plank and insert into it, and it is being sent to a switch and again to the battery. So ee vidhanga procedure anta connect chestam. So em chestam man, when we switch on the current passes into the wire from positive terminal to the negative terminal. So positive terminal nunchi negative terminal ki ee vidhanga current pass avutundi. సో ఈ విధంగా ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో దాని చుట్టూ ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుందో తెలియాలి మనకు. ఓకే, సో టు అండర్స్టాండ్ దాట్, ఇక్కడ మనకు వుడెన్ ప్లాంక్ తీసుకున్నాం కదా. సో వుడెన్ ప్లాంక్ చుట్టూ ఏం చేస్తామంటే మనం ఈ కాంపాస్ నీడల్ ప్లేస్ చేస్తాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కాంపాస్ నీడల్ we will find out the direction of the magnetic field around the wire, whether it is a clockwise direction or whether it is in a anti-clockwise direction, that we will be finding out. Okay, so let us see the current carrying wire. Like we represent 2 points here, one is into and another one is dot. So into represents which is the current passing into the page, which represents into the page, and dot represents that is the current passing out of the page. So out of the page అంటే ఇప్పుడు మీరు రాసినటువంటి ఏ బుక్ అయినా సరే, సో ఇంటూ అంటే మీరు పెన్ యొక్క నిప్ పాయింటర్ని టువర్డ్స్ ద పేపర్ పైన ప్లేస్ చేస్తే దట్ ఈస్ సెట్ టు బి కాల్డ్ యాజ్ ఇంటూ ద పేజ్. ఓకే, అది అవుట్ సైడ్గా అంటే ఆపోజిట్ సైడ్ పైకి కనుక నిలబెడితే దాన్ని మనం అవుట్ ఆఫ్ ద పేజ్గా రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. ఓకే,
సో ఈ విధంగా ఇది ఒక పేపర్లా అనుకుంటే ఇలా ఇది. సో కరెంట్ అనేది ఇంటూ అయితే ఇలా లోపలికి వెళ్తుంది అర్థం, అవుట్ అంటే డాట్ రిప్రజెంట్ చేస్తాం అంటే బయటకు వస్తుందని అర్థం. సో ఇలా బయటకు వస్తుందని అర్థం. అయితే బై యూజింగ్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్, సో బై యూజింగ్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. సో ఇంటూ డాట్, సో దీన్ని కనుక మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి. మనకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్ అయినప్పుడు ఇప్పుడు దీని చుట్టూ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ ఎ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ ఏ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. Okay, so when we have an into the page, then we have the direction as like this, and a magnetic field direction ila untundi. This is what we call it as a clockwise direction. So this is what we call as clockwise direction ga represent chestam. Okay, and when we represent the out of the page, so when we represent the out of the page, it represents in anti-clockwise direction. సో మీ యొక్క థంబ్ని ఇక్కడ థంబ్ ఉంది కదా, సో మీ థంబ్ని ప్లేస్ చేసి చూడండి. ఇంటూ ద పేజ్ అయినప్పుడు థంబ్ లోపలికి ప్లేస్ చేయండి, ఇంటూ ద పేజ్. ఓకే, అవుట్ ఆఫ్ ద పేజ్ అయినప్పుడు థంబ్ని పైకి ప్లేస్ చేయండి. అప్పుడు కర్వ్ ఫింగర్స్ని తిప్పండి. కర్వ్ ఫింగర్స్ మీరు తిప్పేటప్పుడు అది ఏ డైరెక్షన్ అయితే చూపిస్తుందో క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ అని మీకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ మనకు డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా. సో అది అవుట్ ఆఫ్ ద పేజ్ అయినప్పుడు ఎలా కర్లుగా అవుతుంది, ఇంటూ ద పేజ్ అయినప్పుడు ఎలా కర్లుగా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో అవుట్ ఆఫ్ ద పేజ్ అయినప్పుడు మనకు ఇక్కడ ఏ డైరెక్షన్ ఏర్పడుతుందంటే మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫామ్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో దిస్ ఈస్ హౌ వీ క్యాన్ ఫైండ్ అవుట్ ద కరెంట్ క్యారింగ్ వైర్ which produces a magnetic field around it with a help of a right hand thumb rule. So right hand thumb rule base cheskoni we can find it out. Okay, so in this right hand thumb rule, the thumb represents the current, and the curl fingers represent the magnetic field B. ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఈ విధంగా ఫామ్ అవుతుందని చెప్పుకుంటాం. సో ఎక్స్పెరిమెంటల్గా ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఏం చేస్తుంటే ఫస్ట్ ఎయిమ్ టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవర్ అంటే స్ట్రైట్ వైర్ రాస్తారు, మెటీరియల్స్ రిక్వైర్డ్. సో ఈ డయాగ్రామ్లో ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయో అవన్నీ మెటీరియల్స్ రాస్తారు. ప్రొసీజర్, సో ఫస్ట్ ప్రొసీజర్లో ఏం చేస్తారు, కనెక్షన్స్ రాస్తారు. కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం, we switch on the switch and the current passes into the from positive terminal to negative terminal. As the current passes into the wire, with the help of a magnetic needle we draw the concentric circles around the wire. సో మనకు ఈ విధంగా వైర్లో ఇలా పాస్ అయినప్పుడు ఏంటంటే ఇలా మ్యాగ్నెటిక్ కాంపాస్ ఈ విధంగా చుట్టూ ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మ్యాగ్నెటిక్ కాంపాస్ ఈ విధంగా ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ చూపిస్తుంది అనమాట. అదే కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగేటప్పుడు ఏమవుతుందంటే అన్నీ ఇలా చూపిస్తాయి. సో ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో చూపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ కంక్లూజన్కి వచ్చేసరికి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ రాస్తాం, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ రిప్రజెంట్ చేస్తాం. సో దాంట్లో ఏం చెప్తామంటే థంబ్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ అండ్ ద కర్వ్ ఫింగర్స్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది స్ట్రైట్ వైర్కి సంబంధించింది అనమాట. సర్క్యులర్ వైర్కి వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. సర్క్యులర్ వైర్కి వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్ ఎందుకు ఉంటుందంటే ఇంతకుముందు దాంట్లో కరెంటు కరువుగా ట్రావెల్ అవుతుంది, స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది, అవునా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకు కరెంటు కరువుగా ట్రావెల్ అవుతుంది, అంటే సర్క్యులర్ ఫామ్లో ట్రావెల్ అవుతుంది అన్నమాట. సర్క్యులర్ ఫామ్లో ట్రావెల్ అయినప్పుడు అక్కడ మనకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో సర్క్యులర్ వైర్కి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఈ కర్ల్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో కర్ల్ ఫింగర్స్ని మనం ఏంగా రిప్రజెంట్ చేస్తామంటే కరెంట్గా రిప్రజెంట్ చేస్తాం. థంబ్ని వచ్చేసి మనం ఏంగా రిప్రజెంట్ చేస్తామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇంతకుముందు దాంట్లో రివర్స్, ఇంతకుముందు దాంట్లో థంబు కరెంటు, ఎందుకు స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది కాబట్టి. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ట్రావెల్ అవుతుందో దాన్ని మనం స్ట్రైట్గా ట్రావెల్ అయితే థంబ్గా రిప్రజెంట్ చేసుకోండి. ఒకవేళ కరెంట్ అనేది ఈ విధంగా సర్క్యులర్ ఫామ్లో కర్ల్ ఫామ్లో కనుక ట్రావెల్ అయితే అప్పుడు మీరు కర్ల్ ఫింగర్స్ని తీసుకోండి.
ఓకే, ఇంకా రిమైనింగ్ ఫింగర్ ఏదైతే ఉంటుందో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా రిప్రజెంట్ చేస్తాం. సో సర్క్యులర్ వైల్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అయితే మనం కర్వ్ ఫింగర్స్ రిప్రజెంట్ చేసుకుని ఈ రైట్ హ్యాండ్ థంబ్ బేస్ చేసుకుని మనం డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంటూ ద అది ఏ డైరెక్షన్ ట్రావెల్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఒకసారి మనం ఈ డయాగ్రామ్లో చూడండి. ఈ డయాగ్రామ్లో మనకు ఈ విధంగా సెటప్ అరేంజ్ చేస్తారు. సో ఇందులో కరెంట్ ట్రావెల్ అవుతుంది అనుకుందాం. ట్రావెల్ అనేది ఏదో ఒక డైరెక్షన్ నుంచి ఇలా ట్రావెల్ అవుతుంది అనమాట. సో ఓకే, సో ఇది కంప్లీట్గా ఇదొక పేజ్, ఇదొక సర్ఫేస్. సో ఇక్కడ నుంచి కరెంట్ బయటకు వస్తుంది అనుకుందాం, ఇక్కడ నుంచి కరెంట్ లోపలికి వెళ్తుంది అనుకుంటాం. సో ఇక్కడ నుంచి కరెంట్ బయటకు వస్తుందంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద పేజ్. అవుట్ ఆఫ్ ద పేజ్ మనం ఏగా రిప్రజెంట్ చేస్తాం? డాట్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో అటుపక్క కరెంట్ లోపలికి వెళ్తుంది, ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి లోపలికి వెళ్తుంది కాబట్టి సో దేర్ వి రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ యాజ్ ఇంటూ ద పేజ్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇంటూ ద పేజ్గా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ రిప్రజెంట్ చేయాలి. సో కరెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి సో మనం కర్వ్ ఫింగర్స్ని ఆ విధంగా రిప్రజెంట్ చేయాలి. సో కర్వ్ ఫింగర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఎండ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి ఎండ్ అయినప్పుడు మీ థంబ్ ఏ డైరెక్షన్ అయితే చూపిస్తుందో ఆ డైరెక్షన్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే థంబ్ మీకు ఈ డైరెక్షన్ చూపిస్తుంది, అంటే ఇలా పైకి చూపిస్తుంది అనమాట. సో దట్ మీన్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, అంటే ఇలా పైకి చూపిస్తుంది. లేదు ఇంకొక విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే మనం ఇది డాట్ కదా, డాట్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ ద పేజ్. అవుట్ ఆఫ్ ద పేజ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? ఎస్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇటుపక్క చూడండి. ఇటుపక్క ఇంటూ ద పేజ్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. ఎస్, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి రెండు దగ్గరగా ఉన్నాయా? సో ఈ రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు సేమ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది, అవునా? సో రెండు సేమ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుందంటే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంటుంది. దిస్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, మనకి ఇక్కడ పిక్చర్లో కూడా మనకు అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే చూపించింది మనకు కూడా. ఓకే, సో అదే మనకు ఇక్కడ చూపించింది. సో సేమ్ ఇక్కడ ఏ డైరెక్షన్ అయితే చూపించిందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చూసాం. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్కి ఇక్కడికి డిఫరెన్స్ అనమాట. సో థంబ్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ కర్వ్ ఫింగర్స్ రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. ఇది సర్క్యులర్ వైల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటూ ఉంది, ఇక్కడ డాట్ ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏ వైపు ఉంటుంది? సో ఇలా ఉంటుందా అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి. ఇది ఒక స్మాల్ యాక్టివిటీ లాగా. సో మీ కర్వ్ ఫింగర్స్ తీసుకుని సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి రిప్రజెంట్ చేయండి. మీ కర్వ్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే మీ 4 ఫింగర్స్ ఇలా రిప్రజెంట్ చేయండి. ఇంకా మిగిలినటువంటి థంబ్ ఏ డైరెక్షన్ అయితే ఉంటుందో ఆ థంబ్ డైరెక్షన్ అనేది ఏమవుతుందంటే మీ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకే, సో దీన్ని ఇంకొక విధంగా కూడా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం ఇండివిజువల్గా డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కుంటాం. సో ఇందులో వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షను సో ఇలా ఉంటుంది, అండ్ ఇందులో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఉంటుంది. సో బోత్ కంబైన్డ్ సేమ్ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో ఇది ఈ విధంగా క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఏం చేస్తారంటే ఈ విధంగా డాట్ ఇచ్చేస్తారు అండ్ ఈ విధంగా ఇంటూ ఇచ్చేస్తారు. సో దీన్ని ఇలా కంబైన్ చేస్తారు అన్నమాట. సో ఇలా కంబైన్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏ వైపు ఉంటుంది? అప్వర్డ్ ఉంటుందా డౌన్వర్డ్ ఉంటుందా అంటారు. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే డౌన్వర్డ్కి వస్తుంది. సో ఎలా చెప్పారు? బై యూజింగ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. మరి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే ఏంటి? ద కర్వ్ ఫింగర్స్ రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ అండ్ ది థంబ్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దాన్ని మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బేస్ చేసుకుని ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ సాల్నాయిడ్ గురించి తెలుసుకుందాం.
So what is meant by solenoid? So solenoid is nothing but which is made in a helical structure. సో ఈ విధంగా హెలికల్ స్ట్రక్చర్లో ఉండేదాన్ని మనం సాలినాయిడ్గా చెప్పుకుంటాం. ఓకే, సో హెలికల్ స్ట్రక్చర్ విచ్ ఈస్ మేడ్ ఇన్ లైక్ స్ప్రింగ్ లైక్ ఫామ్. సో ఈ విధంగా స్ప్రింగ్ స్ట్రక్చర్ లాగా ఉంటే దాన్ని మనం సాలినాయిడ్గా చెప్పుకుంటాం. సో ఇక్కడికి వచ్చేసరికి సాలినాయిడ్లో మనం ఈ విధంగా కరెంట్ పాస్ చేస్తే సో దేర్ ఆర్ మల్టిపుల్ సర్క్యులర్ లూప్స్. సో దేర్ ఆర్ మల్టిపుల్ సర్క్యులర్ లూప్స్ విచ్ ఆర్ మెయింటైన్ ఏ సర్టన్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, సో ఇందులో కనుక ఇక్కడ మీకు డయాగ్రామ్లో కనుక బాగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ నుంచి కరెంట్ ఒక దాంట్లో కరెంట్ బయటకు వెళ్తుంది, ఇంకొక దాంట్లో కరెంట్ లోపలికి వెళ్తుంది. సో కరెంట్ ఇలా ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూడండి. సో ఇక్కడ నుంచి కరెంట్ ఇలా ట్రావెల్ అయిపోయి సో పాయింట్ జాగ్రత్తగా గమనించాం. ఇక్కడ నుంచి ఇలా కరెంట్ ట్రావెల్ అవుతుంది. సో ఇలా వెళ్ళి తిరిగి లోపలికి మళ్ళీ ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పాయింటర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కరెంట్ ఏమవుతుందంటే అవుట్ సైడ్ వస్తుంది. సో బయటకు వచ్చేస్తున్నాయి. ఇటుపక్క అన్ని ఉన్నటువంటి కరెంట్ అవుట్ సైడ్, ఇటుపక్క వచ్చేసరికి కరెంట్ అన్ని ఇన్సైడ్గా వెళ్తుంది అన్నమాట. ఓకే, సో దీని ఐడియా పెట్టుకోండి. సో ఒకసారి చూద్దాం. సో సాలినాయిడ్లో వెళ్ళేటటువంటి కరెంట్ ఏదైతే ఉంటుందో మనకి ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇటుపక్క పైన అన్ని ఒకలాగా ఫామ్ అవుతుంది. అంటే కరెంట్ అన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద కరెంట్, అవుట్ సైడ్ ద కరెంట్ అంటే ఇంటూ రిప్రజెంట్ చేస్తాం. అండ్ వాటికి ఆపోజిట్ సైడ్లో వెళ్ళేటువంటి కరెంటు యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ టు ద పేపర్ వీ మెన్షన్ ఇట్ యాజ్ ఇంటూ. సో ఇక్కడ డాట్, ఇక్కడ ఇంటూ. సో డాట్ అంటే విచ్ రిప్రజెంట్స్ ద కరెంట్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ సైడ్. సో ఇలా వెళ్ళి ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ద కరెంట్ ట్రావెల్స్ ఇన్ ఏ సాలినాయిడ్. ఓకే, సో ఇప్పుడు ఇందులో వెళ్ళేటువంటి కరెంటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా కనుక్కోవాలి? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే సేమ్ సర్క్యులర్ లూప్లో ఏ విధంగా అయితే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో, కాకపోతే ఏమైనా ఈసారి మల్టిపుల్ ఉన్నాయి, అంటే చాలా ఉన్నాయన్నమాట ఈసారి. సో ఈసారి ఇక్కడికి వచ్చేసరికి మల్టిపుల్ లూప్స్కి వచ్చేసరికి ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తా అంటే ఈ యూనిట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వస్తుంది, ఈ యూనిట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది, ఈ యూనిట్కి ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనకు ఈ విధంగా కంప్లీట్గా ఒక స్ట్రైట్ లైన్ అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చెప్పుకుంటే సాలినాయిడ్లో కరెంట్ పాస్ అయితే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్. ఒక బార్ మ్యాగ్నెట్ ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ డయాగ్రామ్లో కనుక చూస్తే సో ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఈ డైరెక్షన్లో వస్తుంది. సో ఈ డైరెక్షన్లో వెళ్ళేటువంటి కరెంటు మనం ప్లేస్ చేస్తే ఇక్కడ మనకు నార్త్ పోల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ మనకు సౌత్ పోల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కనుక చూస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం కాంపాస్లో మనం ప్లేస్ చేసుకున్నప్పుడు యారో మార్క్ ఎక్కడైతే చూపిస్తుందో అది నార్త్ పోల్, టెయిల్ ఏదైతే ఉంటుందో అది సౌత్ పోల్ అన్నాం. సో మనం ఈ విధంగా ఇక్కడ రిప్రజెంట్ చేసేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఎక్కడైతే యారో ఉంటుందో దాట్ ఈస్ ద నార్త్ పోల్. సో ఇక్కడ ఈ సాలినాయిడ్కి సంబంధించినటువంటి నార్త్ పోల్ ఇది ఈ సైడ్ ఏర్పడుతుంది. సో టెయిల్ వచ్చేసి ఏం ఏర్పడుతుందంటే సౌత్ పోల్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తిరిగి ఏమవుతుంది, ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ లైన్స్ తిరిగి నార్త్ నుంచి మళ్ళీ ఇక్కడికి సౌత్కి వెళ్ళి మళ్ళీ లోపలికి ట్రావెల్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి నార్త్ పోల్కి వెళ్తుంది. సో మనకు ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఒక బార్ మ్యాగ్నెట్లో ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో అదే విధంగా అనమాట. సో ఇక్కడ కనుక గమనిస్తే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి తిరిగి సౌత్ పోల్కి ఎండ్ అయింది. సౌత్ పోల్కి ఎండ్ అయిపోయినప్పటి నుంచి ఇంకా సాలినాయిడ్ లోపల నుంచి సౌత్ పోల్ టు నార్త్ పోల్ ఫామ్ అయింది. సో కంప్లీట్గా ఈ విధంగా ఒక సర్క్యులర్ లూప్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది అనమాట. అండ్ దీస్ సర్క్యులర్ లూప్స్ ఆర్ ఆల్సో ఏ క్లోజర్ లూప్. వీటిని మనం క్లోజర్ లూప్ కూడా చెప్పుకున్నాం. సో ఇంతకుముందు మన పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం బార్ మ్యాగ్నెట్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్ని సర్క్యులర్ లూప్ అండ్ క్లోజర్ లూప్ అని చెప్పుకున్నాం. సో అవి ఎలా క్లోజర్ లూప్గా మనం ఎలా ప్రూవ్ చేయగలుగుతామంటే బై హెల్ప్ ఆఫ్ ఏ సాలినాయిడ్ ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసుకుని
ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ లూప్స్ ఏవైతున్నాయో అవన్నీ ఒక క్లోజర్ లూప్గా మనం రిప్రజెంట్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో అవుట్ సైడ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవుట్ సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ఆర్ solenoid, outside solenoid or bar magnet. So magnetic lines passes from north pole to south pole. Okay, so inside the solenoid దగ్గరకు వచ్చేసరికి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి ట్రావెల్ అవుతుంది. అంటే ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ఇక్కడికి మనం చూసాం కదా, సౌత్ పోల్ టు నార్త్ పోల్ ట్రావెల్ అయింది. అది అవుట్ సైడ్ అయితే, సాలినాయిడ్కి అవుట్ సైడ్ అయితే నార్త్ పోల్ టు సౌత్ పోల్. సో ఈ విధంగా కంప్లీట్గా ఒక కనెక్టింగ్ ఫామ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ క్లోజర్ లూప్. సో దీనిని మనం సాలినాయిడ్ ఎక్స్పెరిమెంట్గా మనం రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు నో అబౌట్ ద స్ట్రైట్ వైర్. So in straight wire we discuss about the right hand thumb rule, and circular wire here also we have discussed the right hand thumb rule but with little changes. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్ ఏ డైరెక్షన్కి వెళ్తుందో ఆ డైరెక్షన్లో మీరు ఫింగర్ రిప్రజెంట్ చేయండి. సో స్ట్రైట్కి వెళితే థంబ్ రిప్రజెంట్ చేయండి, కర్వ్గా వెళ్ళింది అనుకోండి కర్వ్ ఫింగర్స్ రిప్రజెంట్ చేయండి. ఓకే, సో రిమైనింగ్ ఫింగర్ ఏదైతే ఉంటుందో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. And solenoid, so solenoid is like a helical structure. It's just like a bar magnet. When current passes into the solenoid it acts like a bar magnet. And outside the solenoid, so the magnetic lines passes from north pole to south pole, and inside the solenoid it passes from south pole to north pole. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్కి అడిగేటువంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో అడిగేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. Let us discuss about right hand rule. So in our previous episode we have discussed about the right hand thumb rule. Now we will be discussing about right hand rule. Right hand thumb rule ki right hand rule ki చాలా డిఫరెన్స్ ఉంది. రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మనం కర్వ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఈ రెండింటిని యూజ్ చేస్తాం, ఆల్ ద కర్వ్ ఫింగర్స్ అండ్ ద థంబ్. బట్ వెన్ వీ కమ్ ఫర్ రైట్ హ్యాండ్ రూల్ వీ యూజ్ 3 fingers, that is thumb, the forefinger and the middle finger. ఓకే, సో ఇక్కడ మనం రిప్రజెంట్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఫోర్ ఫింగర్. సో ఫోర్ ఫింగర్ ఇట్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో ఇట్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆర్ వాట్ వీ కెన్ సే ఇస్ చార్జ్ డైరెక్షన్. అంటే చార్జ్ ఏ డైరెక్షన్లో అయితే ట్రావెల్ అవుతుందో ఆ డైరెక్షన్ మనం ఫోర్ ఫింగర్గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈజ్ మిడిల్ ఫింగర్. సో మిడిల్ ఫింగర్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో ఇక్కడ మనకు ఉన్నటువంటి రైట్ హ్యాండ్లో ఉన్నటువంటి మిడిల్ ఫింగర్ ఈ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ రిమైనింగ్ ఏంటంటే థంబ్. సో ద థంబ్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. So direction of force. What kind of force it is represented here? Magnetic force. Magnetic force అనేది రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇవి రైట్ హ్యాండ్ రూల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్స్. దట్ ఈస్ ద ఫోర్ ఫింగర్ విచ్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, మిడిల్ ఫింగర్ విచ్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ థంబ్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. ఒకవేళ మీరు ఎగ్జామ్కి వచ్చేసరికి మీకు కన్ఫ్యూజ్గా ఉందన్నప్పుడు ఇక్కడ మీకు ఒక చిన్న మెమరీ టెక్నిక్ అనమాట, మెమరైజ్ టెక్నిక్ ఏంటంటే మిడిల్ ఫింగర్లో ఎం, ఫస్ట్ మిడిల్ ఫింగర్లో ఎం మీన్స్ మిడిల్ ఫింగర్ కదా, అదే ఎమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిడిల్ ఫింగర్, ఎం ఫర్ మిడిల్ ఫింగర్, ఎం ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకా పోతే ఫోర్ ఫింగర్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్గా రిప్రజెంట్ చేసుకోండి. ఇంకా మిగిలింది థంబ్ రిప్రజెంట్స్ నథింగ్ బట్ ఫోర్స్. థంబ్ రిప్రజెంట్స్ థమ్స్ అప్, అది గుర్తుపెట్టుకోండి. థమ్స్ అప్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బై యూజింగ్ దిస్ రైట్ హ్యాండ్ రూల్ we can find out the direction of the charge or the current when it is placed in the external magnetic field. And ఈ
రైట్ హ్యాండ్ రూల్ అనేది దేనికి అంటే ఓన్లీ పాజిటివ్ ఛార్జ్కి మాత్రమే. అండ్ దిస్ రైట్ హ్యాండ్ రూల్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జెస్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో నెగిటివ్ ఛార్జెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జెస్ ఉన్నప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఇది మీకు అర్థమైంది అనుకోండి రైట్ హ్యాండ్ రూల్ సంబంధించి. సో ఇక్కడ మనం ఒక చూద్దాము. సో వీ టేక్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఆల్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ పాసింగ్ ఇన్ టు ద పేజ్. సో పేజ్ లోపలికి ట్రావెల్ అవుతుంది. సో దే ఆర్ పాసింగ్ ఇన్ టు ద పేజ్. సో అన్నీ ఒకదానికొకటి ప్యారలల్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ field. And we take a small charge which is a positive charge, and charge is being represented, that means it is being placed into the magnetic. So magnetic field లోపల వేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల వేసినప్పుడు ఇప్పుడు ఈ ఛార్జ్ ఎప్పుడైతే ఛార్జ్ మోషన్లో ఉంటుందో లేదా కరెంట్ ఉంటుందో, కరెంట్ ఇస్ నథింగ్ బట్ మోషన్ ఆఫ్ ఛార్జెసే కదా, మూవింగ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డైరెక్షన్ అంటాం. సో ఎప్పుడైతే ఛార్జ్ మూవ్ అవుతుందో, ఛార్జ్ మూవ్ అయినప్పుడు చుట్టూ ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, అవునా. ఇప్పుడు ఈ ఛార్జ్కి సంబంధించినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా రెండు కంబైన్ అయిపోయి మనకు అక్కడ ఒక ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫోర్స్ అనేది జనరేట్ అయిపోయి ఛార్జ్ ఏమవుతుందంటే డిఫ్లెక్ట్ అవుతుంది, అంటే దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తాం. రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసినప్పుడు క్యూ రిప్రజెంట్స్ ద 4 ఫింగర్. దీన్ని 4 ఫింగర్గా రిప్రజెంట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇంటూ ద పేజ్ అంటే లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఈ పేజ్కి, ఈ సర్ఫేస్కి లోపలికి మీ యొక్క మిడిల్ ఫింగర్ని రిప్రజెంట్ చేయండి. మిడిల్ ఫింగర్కి రిప్రజెంట్ చేయండి. ఇప్పుడు మీ థంబ్ ఏ డైరెక్షన్ అయితే రిప్రజెంట్ చేస్తుందో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. సో మీరు ఇలా ప్లే చేసినప్పుడు దిస్ ఇస్ ద 4 ఫింగర్ ఇలా రిప్రజెంట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ఇంటూ ద పేజ్. సో ఇలా లోపలికి ఇంటూ ద పేజ్ ఉంటుంది. అండ్ ద రిమైనింగ్ ఫోర్స్ విల్ బి రిప్రజెంట్ ఇన్ అపోర్ డైరెక్షన్. ఓకే, సో ఈ ఫోర్స్ని మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్గా రిప్రజెంట్ చేస్తాం. సో దీనిని మనం అంటే ఈ ఫోర్స్ ఎంత అని కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి మనకు ఫోర్స్ F is equals to Q, that is the charge, magnitude of the charge Q, V, that is the velocity of the charge. ఎంత వెలాసిటీతో వేస్తాం, ఫాస్ట్గా వేస్తామా స్లోగా వేస్తామా, V ఇంటూ B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అన్నది రాస్తాం. సో F ఈక్వల్స్ టు QVB. దిస్ ఇస్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద ఫోర్స్. అంటే ఈ ఫోర్స్ మనం ఉన్నాం కదా, ఎంత ఫోర్స్తో డిఫ్లెక్ట్ అవుతుంది కనుక్కోవడానికి ఫార్ములా F ఈక్వల్స్ టు QVB. అదే ఛార్జ్ కొంత యాంగిల్తో వేసాం అనుకోండి. సో ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ విత్ అ సర్టన్ యాంగిల్, సో ఎలా అంటే సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఇంటూ ద పేజ్ విచ్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B, అండ్ Q ఈజ్ అ పాజిటివ్ ఛార్జ్ విత్ మూవింగ్ సమ్ వెలాసిటీ అండ్ ఫోర్స్ పైకి వెళ్తుంది. సో అదే ఛార్జ్ అనేది కొంత యాంగిల్తో ఇలా వేసినప్పుడు, సో ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ విత్ ఎ సర్టన్ యాంగిల్, సో ఇక్కడ వరకు దీనికి సమ్ యాంగిల్ అనేది రిప్రజెంట్ ఉంటుంది. సో దేర్ ఈజ్ సమ్ యాంగిల్ టీటా. మరి యాంగిల్తో ఉన్నప్పుడు అప్పుడు ఫోర్స్ ఏమవుతుంది, సో యాంగిల్తో వేసినప్పుడు ఫోర్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు QVB సైన్ టీటా. ఇది ఫార్ములా. ఓకే, సో ఇందులో మనకు ప్రాబ్లమ్స్ ఏం అడగరు, ఎగ్జామ్కి ప్రాబ్లమ్స్ అడగరు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది బిట్స్కి అడుగుతారు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్గా బిట్స్కి అడుగుతారు కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వెన్ ఏ చార్జ్ ఈజ్ మూవింగ్ విత్ ఎ సర్టన్ యాంగిల్ ఇంటూ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దెన్ ద ఫోర్స్ ఈజ్ F ఈక్వల్స్ టు QVB సైన్ టీటా. ఇక్కడ మనకు 2 కేసెస్ ఉన్నాయి, ఫోర్స్ మినిమం అని అండ్ ఫోర్స్ మ్యాక్సిమం అని 2 కేసెస్ ఉన్నాయి. సో ఫోర్స్ మినిమం మ్యాక్సిమం ఎప్పుడు అవుతుందో చూద్దాం. సో మనకు టీటా అనేది 0 degrees ఉన్నప్పుడు, అదేవిధంగా టీటా అనేది 90 degrees ఉన్నప్పుడు మనకు మినిమం మ్యాక్సిమం అనేది ఉంటుంది. సో ఎలా అంటే చూద్దాం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంది. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద చార్జ్ Q.
అయితే రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో రెండు ప్యారలల్గా ఉన్నప్పుడు వాటి మధ్య ఎటువంటి యాంగిల్ లేదు కదా. సో యాజ్ దెర్ ఈజ్ నో యాంగిల్ బిట్వీన్ దెమ్, సో వీ టేక్ ఇట్ యాజ్ θ ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు సబ్స్టిట్యూట్ చేద్దాం. F ఈక్వల్స్ టు QVB sin 0 degrees. సో sin 0 ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఓవరాల్గా ఫోర్స్ F ఈక్వల్స్ టు 0. అంటే ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఛార్జ్ రెండు ప్యారలల్గా ఉంటుందో, అంటే 0 degrees ఉంటుందో, అప్పుడు వాటి మధ్య ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఉండదు. సో అక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండదు కాబట్టి ద ఫోర్స్ విల్ బి టేకెన్ యాజ్ 0. ఒకవేళ అదే ఛార్జ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B, అండ్ ఛార్జ్ని ఇలా వేసాం. సో ఛార్జ్ ఇలా వేసాం పైకి. సో దిస్ ఇస్ ద ఛార్జ్ Q, పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు రెండింటి మధ్య సమ్ యాంగిల్ అనేది ఉంది కదా. సో రెండింటి మధ్య సమ్ యాంగిల్ అనేది ఉంది. సో ఎంత యాంగిల్ ఉంది, రెండింటి పర్పెండిక్యులర్ ఉంది. సో బోత్ ఆర్ పర్పెండిక్యులర్, సో 90 degrees. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తామనుకో, F ఈక్వల్స్ టు QVB sin 90 degrees. సో sin 90 అంటే 1 కాబట్టి F ఈక్వల్స్ టు QVB. This is called as the maximum force. So we get the maximum force when theta equals to 90 degrees, that is where Q and B are perpendicular to each other. If Q and B are parallel to each other, we get the force as 0. And if Q and B are perpendicular to each other, that is 90 degrees, we get the force as maximum. ఓకే, సో ఇప్పటికైనా మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కనుక అప్లై చేసుకుంటే, సో ఇది మిడిల్ ఫింగర్. సో మిడిల్ ఫింగర్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. మిడిల్ ఫింగర్ని రిప్రజెంట్ చేస్తాం, దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అప్వర్డ్కి మనం చార్జ్ Q అని అంటే 4 ఫింగర్ రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద మిడిల్ ఫింగర్, అండ్ పైకి రిప్రజెంట్ చేస్తాం కాబట్టి దీన్ని 4 ఫింగర్గా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఏ వైపు ఉంటుంది. సో ఫోర్స్ యొక్క వైపు డైరెక్షన్ అంటే థంబ్ ఏ పక్క అయితే రిప్రజెంట్ చేస్తామో ఒకసారి మీరే ప్లేస్ చేసుకోండి. థంబ్ మిడిల్ ఫింగర్ ఈ డైరెక్షన్లో ప్లేస్ చేయండి, 4 ఫింగర్ అప్వర్డ్గా రిప్రజెంట్ చేయండి. సో థంబ్ మీకు ఇన్సైడ్ ద బీచ్ అంటే లోపలికి చూపిస్తుంది. సో మనం డయాగ్రామాటిక్ ఫామ్లో మనం 3Dలో ఇక్కడ చూపించలేం. అంటే ఇది ఎలా ఫామ్ అవుతుందంటే లోపలికి వెళ్తుంది, ఇలా 3 డైరెక్షన్లో 3 డైమెన్షన్లో ఉంటుంది అనమాట. సో ఇది ఫోర్స్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది ఎలా ఉంటుందంటే ఇలా లోపలికి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మనం రైట్ హ్యాండ్ రూల్ బేస్ చేసుకుని when a charge is kept in a uniform magnetic field, then they deflect a force that is called the magnetic force, and that magnetic force can be found out with the formula F equals to QVB. If it is making with an angle, then we can make it as F equals to QVB sin theta. Next, magnetic force in a wire. So magnetic force in a wire ఉన్నప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇంతకుముందు మనం ఛార్జ్లో చూసాం కదా. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ ఏ ఛార్జ్లో చూసాం. ఇప్పుడు వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇన్ ఏ వైర్. ఇప్పుడు ఒక కరెంట్ క్యారింగ్ వైర్, సో ఈ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ ట్రావెల్ అవుతుంది. ఈ వైర్ని మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, నార్మల్గా వైర్లో కరెంట్ ట్రావెల్ అవుతుంది, అవునా. సో వైర్లో కరెంట్ ట్రావెల్ అయినప్పుడు వాటి చుట్టూ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, వాటి చుట్టూ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లస్ ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కంబైన్ అయిపోయి వైర్ ఏమవుతుందంటే బెండ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే డిఫ్లెక్ట్ ఉంది. దట్ మీన్స్ ఇట్ క్రియేట్ ఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్ బిట్వీన్ దెమ్. సో ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏ డైరెక్షన్ బెండ్ అవుతుందనే చూడాలి ఇప్పుడు మనం. ఓకే, సో ఇది ఏ డైరెక్షన్ బెండ్ అవుతుందో చూద్దాం ఒకసారి. సో కరెంట్ అన్నా ఛార్జ్ అన్నా రెండు ఒకటే, ఎందుకంటే మోషన్ ఆఫ్ ఏ ఛార్జ్ అన్న కరెంట్ అన్న రెండో సేమ్గా రిప్రజెంట్ చేస్తాం. సో దే ఆర్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. సో మీ యొక్క 4 ఫింగర్ని ఇలా రిప్రజెంట్ చేయండి. సో దిస్ ఇస్ ద 4 ఫింగర్ అండ్ ద మిడిల్ ఫింగర్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది మీరు లోపలికి రిప్రజెంట్ చేయాలి. సో ఇన్సైడ్ ద పేజ్ రిప్రజెంట్ చేయండి, లేదా మీరు చూసేటువంటి మొబైల్ స్క్రీన్స్లో కానీ ల్యాప్టాప్ స్క్రీన్స్ పైన మీ యొక్క థంబ్ని ప్లేస్ చేయండి. సో థంబ్ ఏ వైపు డైరెక్షన్ ఉంటుందంటే ఈ డైరెక్షన్ చూపిస్తుంది మీకు థంబ్. సో థంబ్ ఈ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి దిస్ ఇస్ ద ఫోర్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ ద
వైర్, అంటే వైర్ ఏమవుతుందంటే ఇలా బెండ్ అవుతుంది. సో వైర్ బెండ్ అవుతుంది. సో దిస్ బెండింగ్ ఆఫ్ ఎ వైర్ ఈజ్ నథింగ్ బట్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరి దీన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఉంది మనకు కూడా. సో దానికి ఫార్ములా ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు బిఐఎల్ గా రాస్తాం. సో బి అనేది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఐ అనేది ఏంటంటే దట్ ఈస్ ద కరెంట్, అండ్ ఎల్ అనేది ఏంటంటే లెంత్ ఆఫ్ ది వైర్. ఈ వైర్ యొక్క లెంత్గా తీసుకుంటాం. సో లెంత్ ఆఫ్ ది వైర్ విచ్ ఈస్ టేకెన్ యాజ్ ఎల్. ఓకే, సో ఆ వైరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత లెంత్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఆ లెంత్ని మనం ఎల్గా తీసుకుంటాం. సో దీనికి డెరివేషన్ పార్ట్ ఉంది. సో డెరివేషన్ పార్ట్ మీకు ఎగ్జామ్కి అవసరం లేదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ ఈక్వల్స్ టు బిఐఎల్, బిల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ వైర్, స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్. నా వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ విత్ అన్ యాంగిల్, సో ఈ విధంగా కొంత యాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం అనుకోండి ఇలా. సో యాజ్ ఇట్ ఈస్ మేకింగ్ విత్ ఎ సర్టన్ యాంగిల్, సో కొంత యాంగిల్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, టీటా యాంగిల్తో రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఏం రాస్తామంటే ఎఫ్ ఈక్వల్స్ టు బిఐఎల్ సైన్ టీటా. ఓకే, వెన్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ వి మేక్ ఇట్ యాజ్ సైన్ టీటా. సో ఇక్కడ కూడా మనకు 2 కేసెస్ ఉన్నాయి. వన్ ఈజ్ మినిమం అండ్ అనదర్ వన్ ఈజ్ మ్యాక్సిమం. సేమ్ ఇక్కడ ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే డిస్కస్ చేసామో మినిమం మ్యాక్సిమం, సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు వస్తుందన్నమాట. సో వెన్ టీటా ఈక్వల్స్ టు 0 degrees and when theta equals to 90 degrees. So F equals to 0 and F equals to BIL. This is the maximum force and this is the minimum force.